ప్రస్తుతం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ గారు అయితే మనతో ఉన్నారు. జాగృతి పార్టీ అధ్యక్షురాలు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున అయితే ఇక్కడ సెలబ్రేషన్ కూడా జరుగుతుంది. ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. సో నమస్తేనా. నమస్తే. చెప్పండి, ఎలా ఉంది ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్? బ్రహ్మాండంగా మా సంబంధించినటువంటి కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కవితకు సంబంధించినటువంటి సానుభూతి పరులైతుంది. మొన్న ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి వెలుగుమట్ల సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఆ వెలుగుమట్ల కార్యక్రమంలో మేము నిరవధికంగా దీక్ష చేసి ప్రజాస్వామిక హక్కులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాల రాసిందో ఆ కాల రాసినటువంటి ప్రజాస్వామిక హక్కులను పేద ప్రజలకు ఇచ్చే విధంగా కవితకు నిరవధిక దీక్ష చేసిళ్ళు. దానికి సంబంధించినటువంటి ఆ బాధితులు కూడా ఏదైతే అక్క పోరాటం ద్వారా లబ్ధి చేకూరినటువంటి ఆ బాధితులు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది గిరిజనులు కూడా కవితకు మద్దతుగా రావడం జరిగింది. ఇట్లా కవితకు సంబంధించిన అంటే దరిదాపుగా మేము ఏంటంటే మొన్న లిక్కర్ సంబంధించిన కేసులో చేయని నేరానికి 5.5 నెలలు జైల్లో పెడితే ఈ సంబంధించినటువంటి బర్త్డేలు కానీ ఈ జన్మదినం సంబంధించిన వేడుకలు కానీ అన్నిటికీ మేము కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉన్నాం. ఇప్పుడు మేము మా పైన వచ్చినటువంటి క్లీన్ చీట్ వచ్చిన తర్వాత యావత్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువకులు కానీ మహిళలు కానీ సబ్బండ వర్గాలందరూ కూడా కవితక్క పైన వచ్చినటువంటి క్లీన్ చీట్ను ఈరోజు సెలబ్రేట్ చేసుకునే విధంగా ఒక పండుగ వాతావరణం ఈరోజు తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో నెలకొని ఉన్నది.